మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూపించిన మార్గంలో మనం నడిస్తే మన అడుగు ఇరుకున పడదు, మన పాదము తొట్టిల్లదు. ఎందుకంటే దేవుడు చూపించిన మార్గంలో దేవుని హస్తం తోడుగా మనకు ఉంటుంది. కాబట్టి ఏ ప్రయాణంలో అయినా సరే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే దేవుని సహాయం మనము కోరుకొని దేవుడు చూపించిన జ్ఞాన మార్గంలో, దేవుడు నేర్పించిన యథార్థ మార్గంలో మనం నడుచుకుంటే మన అడుగు ఇరుకున పడదు, మన పాదము ఎన్నటికీ తొట్టిల్లదు. దేవుని బిడ్డలారా, అందుకే కొద్దిగా సమయము లేట్ అయినప్పటికీ దేవుని సహాయం కోరుకొని దేవుడు చూపించిన జ్ఞాన మార్గంలో, యథార్థ మార్గంలో నడుచుకునేలాగా నీ మనస్సును త్రిప్పుకుంటే ఖచ్చితంగా నీవే పని చేసినా నీ అడుగును ఇరుకుపడదు, నీ పాదము తొట్టిల్లదు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా నీ అడుగులు దేవునితో వేయాలని, నీ పాదం తొట్టిల్లకోకుండా దేవునితో నడవాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఎన్ని రోజులు మా అడుగులు, మా పాదములు నీకు ఇష్టమైన రీతిగా లేకుండా వేశామేమో, అందుకే మేము త్రొట్టిల్లిపోతున్నాం, ఇరుకున పడిపోతున్నాం. కానీ అలా కాకుండా నీవు చూపించిన యథార్థ మార్గంలో, జ్ఞాన మార్గంలో నడిచే బిడ్డలుగా మమ్మలను తయారు చేసి మేము ఇరుకున పడకుండా, తొట్టిల్లకోకుండా దైవ సహాయం మాకు అందించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.